తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఈ హౌసెస్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు కావడం లేదు. దాంతో ఇంతవరకు ఏంది పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు లేవంటున్నారు. వాటి మీద మీ అభిప్రాయం? ఇప్పుడే చెప్పాను కదా మీకు ఇంటర్వ్యూలో, ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. ఇప్పుడు నేనున్నప్పుడు నేను ఏం చేశానని చెప్పాను. ఒక సభ్యుడు పార్టీలో గెలిచి, మీరున్నప్పుడు కండువాలు వేసుకోలేదు, ఇంటర్నల్గా మద్దతు. ఇప్పుడు కండువాలు వేసుకుంటున్నారు కదా. నేనున్నప్పుడు కండువాలు వేసుకోలేరు, పార్టీ మార్చలేరు. కేవలం ప్రపోజ్ చేసినందుకు నేను డిస్క్వాలిఫై చేశాను. ఇప్పుడు కండువాలు మార్చుకుంటున్నారు, కుర్చీలే మార్చేసి యువతలకు వచ్చి కూర్చుంటున్నారు కదా. అవును, ఈ మార్పిడి అనేది ఆంధ్రప్రదేశ్ లేకుంటే తెలంగాణకే పరిమితం కాలేదు. దురాదృష్టం ఏంటంటే పార్లమెంట్లో కూడా జరుగుతుంది. టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీలు వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఇంకో పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నారు. అక్కడి నుంచి ఎంపీటీసీల వరకు మండల్ లెవెల్లో కూడా గెలిచిన ఎంపీటీసీలు వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. దిస్ గోస్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇదే చాలా భయంకరమైన వాతావరణం. మీరు పూర్తిగా పవర్ సెంటర్గా మారుతున్నారు. ఇట్ ఈస్ నాట్ గుడ్. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏది? లెజిస్లేచరే కదా. మీకు జ్యుడిషియరీకి అధికారం లేదు. స్పీకర్ గారు మీరు 6 నెలల్లో తీర్పు ఇవ్వండి అని చెప్పే అధికారం లేదు. స్పీకర్ గారే నిర్ణయం చేయాలి. కాబట్టి స్పీకర్కి, ప్రస్తుతం ఉన్న స్పీకర్స్కి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏందో నాకు తెలియదు. కానీ స్పష్టత వచ్చిందంటే ఏదైతే డిస్క్వాలిఫికేషన్ చట్టంలో కొన్ని మార్పులు రావాలి. మార్పులు తీసుకొచ్చి దాంట్లో ఆ మార్పుల ద్వారా ఈ సభాపతులకు కొంచెం ఒత్తిడి కల్పించే అవసరం ఉంది. అయితే ఆ చట్టంలో మార్పు తీసుకురావాలంటే పార్లమెంట్ కూర్చొని చర్చించాలి. ఆల్ పొలిటికల్ పార్టీస్ షుడ్ మేక్ దే స్టాండ్ క్లియర్. నేను అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అంటే కుదరదుగా. ఇప్పుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇది కానూన్, ఇది రూల్, ఇది చట్టం, దీని పరిధిలో మనం ఉండాలి అనే ఒక అవగాహనకు వస్తే ఏ స్పీకర్కి ఇబ్బంది ఉండదు. నాగం జనార్దన్ రెడ్డి మీ హయాంలో ఎక్కువ కూడా హల్చల్ చేసేవారు. అసెంబ్లీలో కూడా అంటే ఎక్కువ మైక్ తీసుకునేవారు. ఎంత మైక్ తీసుకుని హల్చల్ చేసినా మళ్ళా నాకు మైక్ రాలేదు అది ఇది అప్పుడప్పుడు కూడా గొడవ చేశారు. బయటకు వచ్చి మాత్రం సార్ మీకు చాలా హ్యాట్సాప్ చెప్తున్నాను సార్, మీకు మైక్ ఇవ్వడం వల్లే, మీరు మైక్ ఎక్కువ ఇవ్వడం వల్లే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, నాకు పేరు కూడా బాగా వస్తుంది సార్ అని మళ్ళీ మీ ఛాంబర్కి వచ్చి కూడా చెప్పేవారట అని మీ పార్టీ నాయకులతో అప్పుడప్పుడు వినేవాళ్ళమే. అంటే హౌస్లో మాత్రము నాకు మైక్ ఇవ్వరు గోల చేసే నాగం జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ మీ ఛాంబర్కి వచ్చి మీ వల్లే నేను కొద్దిగా హైప్ అవుతున్నాను, బాగా నాకు పేరు వస్తుంది, బాగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు ఉండేదంటారు? వ్యత్యాసం ఏముంటుంది? రాజకీయ కారణాలు. రాజకీయ పరంగా మాకు సభాపతి మా నోరు నొక్కేస్తున్నాడని చెప్తూనే ఉంటారు. లోపలికి వచ్చిన తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేస్తేనే మీరు పత్రికలు రాసేటట్టున్నాయి, మీరు ఏదో మమ్మల్ని హౌస్ అడ్జర్న్ చేస్తే కుదరదు అనే వాతావరణాలు కూడా చూస్తున్నాం. అంటే అంతా కూడా పొలిటికల్ గేమ్ అయిపోయాది. నన్ను హౌస్ నుంచి సస్పెండ్ చేయాలి, బయటకు వచ్చి నన్ను హౌస్లోకి వెళ్ళి బయట పాడేశారు అని చెప్పుకోవాలి. కాబట్టి అదొక హ్యాంగిల్. బట్ ఏది ఏమైనా ఇదంతా ఇప్పుడు జనార్దన్ రెడ్డి అయినా ఇంకెవరైనా అక్కడ ఉన్న వాతావరణం బట్టి వారు నడుస్తూ ఉంటారు. కానీ సంతోషం ఏంటంటే సభ నడవాలి. సభ నడిచినప్పుడు ప్రతిపక్ష సభ్యుడైనా అధికార పార్టీ సభ్యుడైనా శాసనసభలో 5 నిమిషాలు మాట్లాడితే హీరో అయిపోతారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారి ఉదాహరణే చెప్పారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉండేది. ఎందుకంటే సభలో మాట్లాడుతుండే. సభలో ఎట్లా మాట్లాడుతుండే? సభాపతి అనుమతిస్తుండే. ఆయన గవర్నమెంట్ని విమర్శించినా, ఇంకెవరిని నన్ను విమర్శించినా సభాపతిని, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తికి ఒక గుర్తింపు వస్తుంది. అందుకు సభను ఉపయోగించుకునటం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆ దిశలో కొంచెం తక్కువ వెళ్తున్నారు. వారికి ఎంతసేపు సెక్రటేరియట్ చుట్టే తిరగడం ఉంది కానీ అసెంబ్లీలో కూర్చొని చట్టసభలో చట్టాలపైన, సమస్యలపైన మాట్లాడాలా అనే కోరిక తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి అది పెరగాలంటే సభ ఎక్కువ సమయం నడవాలి, సభ్యులకు ఎక్కువ అవకాశాలు రావాలి. ఆ ఎక్కువ అవకాశాలు వస్తే వారికి బయట గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపుతో నేను ఇంకా మాట్లాడతాననే కోరిక ఉంటుంది. సో ఆ విధమైన వాతావరణాన్ని మనం యాజ్ స్పీకర్స్ వీ షుడ్ క్రియేట్. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.